భారతదేశంలో ఒకప్పుడు బైక్ అంటే చాలా మందికి గుర్తొచ్చే పేరు ఏంటి? హీరో హోండా. 90స్లో ప్రతి ఇంటి ముందు కనిపించినటువంటి బైక్. ఉద్యోగానికి వెళ్ళిన తండ్రి నడిపిన బైక్, కుటుంబాన్ని మోసిన బైక్, అదే హీరో హోండా. ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫార్గాట్ ఇట్ అనే ఒక్క అండ్ లైన్లో ఈ కంపెనీ దేశమంతా నమ్మకానికి సింబల్గా మారిపోయింది. కానీ ఇంత సక్సెస్ అయిన కంపెనీ ఎందుకు విడిపోయింది? వాళ్ళు కలిసి ఉంటే ఈరోజు ప్రపంచ టూ వీలర్ ఇండస్ట్రీలో ఏలేవారా? ఈరోజు మనం తెలుసుకోబోయేది హీరో హోండా అసలు కథ. పంతొమ్మిది వందల 80లో భారతదేశంలో బైక్ కొనడం అంటే చాలా పెద్ద విషయం. ఆ సమయంలో ఎక్కువ కుటుంబాలు కూడా స్కూటర్లే వాడేవి. బజాజ్ చేతక్, లాంబ్రెంట్రా, వెస్పా అలాంటి స్కూటర్లు రోడ్లపై ఎక్కువగా కనిపించేవి. బైకులు కూడా ఉండేవి, కానీ అవి చాలా భారీగా ఉండేవి. ఇక రజూత్, ఎడ్జీ, బుల్లెట్ లాంటి బైకులు పవర్ ఎక్కువ ఇచ్చేవి, కానీ పెట్రోల్ కూడా ఎక్కువగా తాగేవి. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో నడిచే వాహనం అవసరం. అదే సమయంలో జపాన్ కంపెనీలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. హోండా, యమహా, సుజుకి లాంటి కంపెనీలు లైట్ వెయిట్, ఫ్యూయల్ ఎఫిషియెంట్ బైక్లు తయారు చేస్తున్నాయి. ఇక అందులో ముఖ్యంగా హోండా అప్పటికే ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీగా ఎదిగింది. హోండా ఇండియాలోకి రావాలని అనుకుంది, కానీ అప్పటికే భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీలు నేరుగా ఇండియాలోకి రావడం చాలా కష్టం. ఒక భారతీయ కంపెనీతో పార్ట్నర్షిప్ చేయాల్సి ఉంటుంది. అక్కడే హీరో గ్రూప్ రంగంలోకి వచ్చింది. హీరో మొదట బైకులు తయారు చేయలేదు, వారు సైకిల్స్ తయారు చేసేవారు. ఇక బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్ చిన్న స్థాయిలో సైకిల్ పార్ట్స్ అమ్ముతూ ప్రారంభించి హీరో సైకిల్స్ ని ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్స్ కంపెనీలో ఒకటిగా మార్చారు. హీరోకి భారత మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉంది. హోండా దగ్గర టెక్నాలజీ ఉంది, ఒకరి దగ్గర మార్కెట్, మరొకరి దగ్గర ఇంజనీరింగ్. అలా 1984లో హీరో హోండా పుట్టింది. ఇక 1985లో హీరో హోండా తమ మొదటి బైక్ CD100ను విడుదల చేసింది. ఈ బైక్ భారతదేశ చరిత్రనే మార్చేసింది. ఆ సమయంలో ఎక్కువ బైక్లు 25 నుండి 35 kmpl మాత్రమే మైలేజ్ ఇచ్చేవి. ఇక పెట్రోల్ ఖర్చు మిడిల్ క్లాస్కి చాలా పెద్ద సమస్య. అప్పుడు హీరో హోండా ఒక షాక్ ఇచ్చింది. CD100 దాదాపు 80 km/లీటర్ మైలేజ్ ఇచ్చేది. ఆ కాలానికి అది అన్బిలీవబుల్. ప్రజలు మొదట ఈ మైలేజ్ని నమ్మలేదు కూడా. ఈ బైక్ లైట్ వెయిట్గా ఉండేది, సింపుల్ ఇంజన్ డిజైన్గా ఉండేది. కానీ హోండా జాపనీస్ ఇంజనీరింగ్ వల్ల ఈ బైక్ చాలా స్మూత్గా నడిచేది. అత్యంత ముఖ్యంగా ఈ బైక్ చాలా రియలబుల్. గ్రామాల్లో కూడా సంవత్సరాల తరబడి పెద్ద సమస్యలు లేకుండా నడిచేది. అందుకే చాలామంది దీన్ని పని గుర్రం అని పిలిచేవారు. ఈ బైక్ వల్లే హీరో హోండా పేరు దేశమంతా వ్యాపించింది. ఇక 1994లో హీరో హోండా స్ప్లెండర్ వచ్చేసింది. ఇది కేవలం బైక్ కాదు, ఒక ఎమోషన్. 97cc ఇంజిన్, అన్బిలీవబుల్ మైలేజ్, అలాగే లో మెయింటెనెన్స్ వల్ల ఇది భారతదేశపు మిడిల్ క్లాస్కి పర్ఫెక్ట్ బైక్గా మారింది. ఈ బైక్ స్టార్ట్ పెడితే కనుక స్టార్ట్ అవుతుంది. ఏళ్ల తరబడి పెద్ద రిపేర్లు రావు. మెకానిక్స్కి రిపేర్ ఈజీ, స్పేర్ పార్ట్స్ చాలా చీప్. ఒక ఉద్యోగి ఆఫీస్కి వెళ్ళడానికి, ఒక రైతు రోజువారీ పనులకు, ఒక కుటుంబం ప్రయాణించడానికి, అందరికీ ఇది పర్ఫెక్ట్ బైక్. ఇంకా ఈ బైక్ రీసేల్ వాల్యూ కూడా చాలా చాలా స్ట్రాంగ్. ఈరోజు కూడా స్ప్లెండర్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే బైక్స్లో ఒకటి. ఇది కేవలం మెషిన్ కాదు, ఇండియన్ మిడిల్ క్లాస్ సింబల్. ఇక 2001లో హీరో హోండా ప్యాషన్ వచ్చేసింది. ఆ సమయంలో యువతకి మైలేజ్తో పాటు స్టైల్కి కూడా కావాలి. స్ప్లెండర్ పార్టికల్స్ కూడా ఉన్న సింపుల్గా కనిపించేది. అక్కడ ప్యాషన్ వచ్చింది. స్పోర్ట్సీ గ్రాఫిక్స్, అలాగే స్టైలిష్ ట్యాంక్ డిజైన్, మోడల్ లుక్స్ వల్ల ఈ బైక్ యువతలో భారీ క్రేజ్ అందింది. ఈ బైక్ మైలేజ్ కూడా స్ట్రాంగ్ అంటే ఇక స్టైల్తో పాటు సేవింగ్స్ కూడా. ప్యాషన్ వల్ల హీరో హోండాకి యూత్ మార్కెట్లో భారీ పాపులారిటీ వచ్చింది. చాలామందికి ఇది ఫస్ట్ స్టైలిష్ బైక్ అనమాట. ఇక 1999లో హీరో హోండా CBZ వచ్చింది. ఈ బైక్ హీరో హోండా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు హీరో హోండాలో అంటే మైలేజ్ కంపెనీ, కానీ CBZతో వాళ్ళు పర్ఫార్మెన్స్ సిగ్మెంట్లోకి అడుగుపెట్టారు. ఇక 156cc పవర్ఫుల్ ఇంజన్, మస్కులర్ ఫ్యూల్ ట్యాంక్, అలాగే వైట్ టైర్స్, స్పోర్టీ రైడింగ్ పోస్చర్ వల్ల ఈ బైక్ యూత్కి డ్రీమ్ మిషన్గా అయింది. ఈ కాలంలో రోడ్డు మీద CBZ కనిపిస్తే అందరూ తిరిగి చూసేవారు. ఈ బైక్ తర్వాత ఇండియాలో పర్ఫార్మెన్స్ బేకింగ్ కల్చర్ స్లోలీగా పెరగడం మొదలైంది. చాలామంది ఆటోమేటివ్ ఎంతూజియాస్ట్స్కి ఇప్పటికీ CBZ ఒక ఎమోషన్. ఇక 2003లో హీరో హోండా కరిష్మా వచ్చింది. ఆ సమయంలో ఇండియాలో ప్రీమియం టూరింగ్ బైక్స్ చాలా తక్కువ. అప్పుడు కరిష్మా ఒక సెన్సేషన్ అయింది. 223cc ఇంజన్, స్పోర్ట్సీ సెమీ ఫేరింగ్ డిజైన్, కంఫర్టబుల్ సీటింగ్ వల్ల హైవేస్ మీద ఈ బైక్ చాలా స్మూత్గా ఉండేది. లాంగ్ రైడ్స్కి ఇది పర్ఫెక్ట్ మెషిన్.
అప్పట్లో చాలా మంది యువతకి కరిష్మా అల్టిమేట్ డ్రీమ్ బైక్. ఇక బాలీవుడ్ సినిమాల్లో కూడా ఈ బైక్ చాలా కనిపించేవి. ఈ బైక్ వల్ల టూరింగ్ కల్చర్ ఇండియాలో మరింత పాపులర్ అయింది. ఇక రోజు రోజుకి చాలా మంది అంటారు ఓల్డ్ కరిష్మా ఫీల్ ఇంకా బైక్లో లేదు అని. హీరో హోండా గ్లామర్ కూడా మార్కెట్లోకి చాలా ఇంపార్టెంట్ బైక్. ఇది 125cc సెగ్మెంట్లో వచ్చేసింది. స్ప్లెండర్ ప్రాక్టికాలిటీకి ప్యాషన్ స్టైల్స్కి మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా గ్లామర్ని తీసుకొచ్చారు. ఈ బైక్ మైలేజ్ కూడా స్ట్రాంగ్ అండ్ స్టైల్గా కూడా ప్రీమియంగా కూడా ఉండేది. ఆఫీస్ కమ్యూటర్స్కి ఇది చాలా నచ్చింది. డిజిటల్ కన్సోల్, స్మూత్ ఇంజన్, రిఫైన్డ్ రైడింగ్ వల్ల గ్లామర్ అర్బన్ మిడిల్ క్లాస్ ఫేవరెట్ అయిపోయిందన్నమాట. ఇక హీరో హోండా అచీవర్ గురించి చాలా మంది ఎక్కువగా తెలియదు, కానీ ఇది హీరో హోండాకి చాలా ఇంపార్టెంట్ బైక్. 150cc సెగ్మెంట్లో కంఫర్టబుల్ కమ్యూనిటీగా వచ్చేసింది. ఈ బైక్ అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా స్మూత్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఆఫీస్ వెళ్ళే రైడర్స్కి ఇది చాలా కంఫర్టబుల్గా అనిపించేది. ఈ బైక్ ద్వారా హీరో హోండా మ్యాచ్ రైడర్స్కి టార్గెట్ చేసింది. హీరో హోండా ఎలా కాంపిటేటర్స్ని ఓడించిందంటే వాళ్ళు ప్రజలకు ఎగ్జాక్ట్లీ కావాల్సిందే ఇచ్చారు. బజాజ్ ఎక్కువగా స్కూటర్స్పై ఫోకస్ చేసింది, యమహా పర్ఫార్మెన్స్ ఇచ్చింది, కానీ మైలేజ్ తక్కువ. టీవీఎస్ అప్పట్లో ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది, కానీ హీరో హోండా మైలేజ్, రియాబిలిటీ, అలాగే లో మెయింటెనెన్స్, అలాగే అఫోర్డబుల్ ప్రైసింగ్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసింది. ఇంకా వాళ్ళ డీలర్స్ నెట్వర్క్ అన్బిలీవబుల్. చిన్న పట్టణాల్లో కూడా హీరో హోండా సర్వీస్ సెంటర్స్ ఉండేవి. దాంతో ప్రజలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక దశలో ఇండియాలో అమ్ముడయ్యే ప్రతి 2 బైక్లలో ఒకటి హీరో హోండాదే. కానీ ఇంత సక్సెస్ ఉన్న లోపల సమస్యలు మొదలయ్యాయి. హీరో మరియు హోండా ఆలోచన విధానం వేరు. హీరో ఫోకస్ ఇండియా మార్కెట్, హీరో ఫోకస్ గ్లోబల్ టెక్నాలజీ అండ్ బ్రాండ్ కంట్రోల్. ఇంకా హోండా తన లేటెస్ట్ టెక్నాలజీని పూర్తిగా హీరోకి ఇవ్వలేదు. కొత్త ఇంజిన్స్, ఇక ఫ్యూచర్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ డిజైన్ అన్నీ కూడా హోండా కంట్రోల్లోనే ఉండేవి. దాంతో హీరోకి ఒక భయం మొదలైంది. రేపు హోండా వెళ్ళిపోతే ఇంకా పెద్ద ట్విస్ట్ ఏమిటంటే హోండా ఇండియాలో తన ఓన్ కంపెనీ ప్రారంభించేసింది. హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా అంటే పార్ట్నర్స్కి ఒకరితో ఒకరు కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు. ఇది చివరకు 2010లో విడిపోవడానికి దారితీసింది. విడిపోయిన తర్వాత హీరో మోటోక్రాప్గా మారినటువంటి హీరో మొదట కొంత స్ట్రగుల్ అయింది. ఎందుకంటే చాలామంది హోండా టెక్నాలజీ లేకుండా హీరో సర్వైవ్ కాదు అనుకున్నారు. కానీ హీరో స్లోలీగా తన ఓన్ ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ విడిపోయిన తర్వాత కూడా హీరోకి బ్యాక్ బోన్ లాగా మారింది. ఈ బైక్ ఇప్పటికీ ఇండియాలో టాప్ సేలింగ్ బైక్. మైలేజ్, రియాబిలిటీ, అలాగే చీప్ మెయింటెనెన్స్ వల్ల గ్రామీణ మార్కెట్లో ఇది అన్బీటబుల్. ఇక హెచ్ఎఫ్ డిలక్స్ కూడా హీరోకి భారీ సక్సెస్ని తీసుకొచ్చింది. లో ప్రైస్, ఎక్సలెంట్ మైలేజ్ వల్ల ఇది రూరల్ ఇండియాలో చాలా పాపులర్ అయింది. ఇక రోజువారీ పనులకు ఈ బైక్ పర్ఫెక్ట్ చాయిస్గా మారింది. హీరో ఎక్స్ట్రీమ్ సిరీస్తో హీరో యూత్ని టార్గెట్ చేసింది. ఇక స్పోర్టీ డిజైన్, అగ్రెసివ్ స్టైలింగ్ వల్ల ఈ బైక్స్ కాలేజ్ యూత్లో పాపులారిటీ అయ్యాయి. హీరో మైలేజ్ కంపెనీ అనే ఇమేజ్ని బ్రేక్ చేయడానికి ఎక్స్ట్రీమ్ చాలా హెల్ప్ చేసింది. ఇక హీరో హెక్స్పల్స్ హీరోకి కంప్లీట్లీ న్యూ ఐడెంటిటీని తీసుకొచ్చింది. అఫోర్డబుల్ అడ్వెంచర్ బైక్ కాన్సెప్ట్తో ఈ బైక్ వచ్చేసింది. ఇక లాంగ్ సస్పెన్షన్, ఆఫ్ రోడ్ క్యాపబిలిటీ, టాల్ స్టాండ్స్ వల్ల ఈ టూరింగ్ లవర్స్కి ఇది చాలా నచ్చింది. యూట్యూబర్స్, అలాగే రైటర్స్, ట్రావెలర్స్ ఈ బైక్ని హెవీగా ప్రమోట్ చేశారు. ఈ బైక్ వల్ల ఇండియాలో అఫోర్డబుల్ అడ్వెంచర్ టూరింగ్ కల్చర్ పెరిగిపోయింది. ఇప్పుడు హోండా గురించి మాట్లాడితే మొదట చెప్పాల్సినటువంటి పేరు హోండా యాక్టివా. 2001లో వచ్చినటువంటి యాక్టివా భారతదేశ స్కూటర్ మార్కెట్ని పూర్తిగా మార్చేసింది. ఈ సమయంలో స్కూటర్స్ పాపులారిటీ తగ్గిపోతుంది. కానీ హోండా ఒక హ్యూజ్ ఆపర్చునిటీని చూసింది. ఫ్యామిలీస్కి ఈజీగా ఆటోమేటిక్ వెహికల్ కావాలని అర్థం చేసుకుంది. అలా యాక్టివా వచ్చేసింది. నో గేర్స్, స్మూత్ ఇంజన్, రియలబుల్ పర్ఫార్మెన్స్, ఉమెన్స్, స్టూడెంట్స్, అలాగే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఇది ఈజీ వెహికల్గా మారింది. ఈరోజు కూడా యాక్టివా సేల్స్ అన్బిలీవబుల్. చాలా కుటుంబాల్లో ఫస్ట్ స్కూటర్ యాక్టివానే. ఇక హోండా షైన్ 125cc సెగ్మెంట్లో గేమ్ చేంజర్. హోండా ఇంజిన్స్, ఇక రిఫైన్మెంట్స్ ఫేమస్, అలాగే షైన్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉండేది. మైలేజ్ కూడా స్ట్రాంగ్. ఆఫీస్ కమ్యూటర్స్కి కూడా ఈ బైక్ చాలా నచ్చింది. రోజుకి ఇక షైన్ 125cc సెగ్మెంట్లో స్ట్రాంగెస్ట్ బైక్లోకి ఒకటి. హోండా యూనికార్న్ కంఫర్ట్స్కి సింబల్గా మారింది. 150cc సెగ్మెంట్లో ఈ బైక్ బెంచ్ మార్క్, మోనోషాక్ సస్పెన్షన్స్ వల్ల రైడింగ్ కంఫర్ట్ అమేజింగ్. ఇంజన్ రిఫైన్మెంట్ నెక్స్ట్ లెవెల్. ఈ బైక్ స్పీడ్ లవర్స్ కంటే రిలాక్స్డ్ రైడర్స్కి ఎక్కువగా నచ్చేసింది. చాలామంది ఇప్పటికీ యూనికార్న్ రియాబిలిటీని ప్రేస్ చేస్తారు. ఇక హోండా హానెస్ట్ యూత్ని టార్గెట్ చేసిన బైక్. అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్, మస్కులర్ స్టైలింగ్, వైడ్ టైర్స్ వల్ల ఈ బైక్ రోడ్ ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్. స్టైల్ లవర్స్కి హానెస్ట్ పర్ఫెక్ట్ చాయిస్ అయిపోయింది. హోండా CBR 250R ఇండియాలో ప్రీమియం బైకింగ్ కల్చర్స్కి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. ఈ బైక్ స్పోర్టీ ఫుల్ ఫేరింగ్ డిజైన్లో వచ్చేసింది. స్మూత్ పవర్ఫుల్ ఇంజన్ వల్ల హైవేస్లో మీద చాలా ఎగ్జైటింగ్గా ఉండేది.
అప్పట్లో ప్రీమియం స్పోర్ట్స్ బైక్ బయర్స్కి ఇది డ్రీమ్ మెషిన్. హోండా హెచ్ఎన్ఎస్ CB350 రాయల్ ఎన్ఫీల్డ్స్కి డైరెక్ట్ కాంపిటీషన్గా వచ్చేసింది. రెట్రో స్టైలింగ్, స్పోర్ట్ రిఫైన్డ్ ఇంజన్, అలాగే ప్రీమియం ఫీల్ వల్ల క్లాసిక్ బైక్ లవర్స్కి ఈ బైక్ చాలా నచ్చేసింది. హోండా రియాబిలిటీ ప్లస్ రెట్రో ఫీల్ ఇక కాంబినేషన్ కారణంగా ఇది ప్రీమియం సెగ్మెంట్లో స్ట్రాంగ్ సక్సెస్ అయింది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, హీరో మరియు హోండా కలిసి ఉంటే ఏం జరిగేది? ఒకసారి ఆలోచించండి. హీరో దగ్గర ఇండియన్ డీలర్ నెట్వర్క్, గ్రామీణ మార్కెట్లో స్ట్రాంగ్ గ్రిప్, హోండా దగ్గర వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్, ఇక ఈవీ టెక్నాలజీ, గ్లోబల్ ఎక్స్పీరియన్స్, ఇవి రెండు కలిసి ఉంటే గనక ఈరోజు ప్రపంచ 2-వీలర్ మార్కెట్ని డామినేట్ చేసే అవకాశం ఉండేది. బహుశా యమహా, సుజుకి, బజాజ్ అలాగే టీవీఎస్ అందరినీ కూడా వెనక్కి నెట్టేసేవారు. ఇంకా ఇండియా నుంచే ప్రపంచ నంబర్ 1 ఆటోమొబైల్ బ్రాండ్గా వచ్చేదేమో. హీరో హోండా కథ మనకు ఒక పెద్ద లెసన్ చెప్తుంది. ఒక గొప్ప పార్ట్నర్షిప్ ప్రపంచాన్ని మార్చగలదు, కానీ విజన్ మారితే గనక దారులు కూడా మారిపోతాయి. అయితే మీరేమంటారు? హీరో మరియు హోండా విడిపోవడం సరైన నిర్ణయమా, లేదా కలిసి ఉంటే ప్రపంచ 2-వీలర్ ఇండస్ట్రీని ఏలేదా? మీ ఒపీనియన్స్ కామెంట్స్లో తెలియజేయండి. ఇక ఇలాంటి డీటెయిల్డ్ ఆటో స్టోరీస్ కోసం లైక్ చేయండి, వెంటనే షేర్ చేయండి, వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.